హిందూ సంప్రదాయ ప్రకారం జరిగే వివాహానికి సమంత చూస్ చేసుకున్న భూతశుద్ధి వివాహానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఎందుకు సమంత ఆ వివాహాన్ని చూస్ చేసుకుంది అని అనుకోవచ్చు? సమంత మన సద్గురు అయినటువంటి వాసుదేవ్ జగ్గి గారి శిష్యురాలు. ఆవిడే కాదు, మన అపోలో హాస్పిటల్ చిరంజీవి గారి కోడలైన ఉపాసనారెడ్డి, అలాగే మనకి ఈ అక్షయ కుమార్, నెక్స్ట్ మళ్ళీ తమన్నా భాటియా, ఇలా వీళ్ళంతా కూడా ప్రభాత్ రంజన్ గారు సర్కార్ గారి శిష్యురాళ్ళు. అక్కడి నుంచి మన వాసుదేవ్ జగ్గి గారు సద్గురువుగా ఆశ్రమం కోయంబత్తూరులో స్థాపించిన తర్వాత ఆ ఏరియాతో ఉన్న అటాచ్మెంట్, షీ విజిటెడ్ మెనీ టైమ్స్ అనమాట. ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా త్రిపుర భైరవి అమ్మవారు, అంటే లింగభైరవి అంటాము, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవియే లింగభైరవి. అందువలన ఆ టెంపుల్కి బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళడము, వాసుదేవ్ జగ్గి గారితో ఇంటరాక్షన్, వీళ్ళు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ ఉండేవి. ఆ తర్వాత గురువు గారి మీద ప్రేమతో, అభిమానంతో, ఆ ఆశ్రమం మీద అభిమానంతో, స్పిరిచువలిజం అంతే అనమాట. ఒక గురువుకి అటాచ్ అయిన తర్వాత వండర్ఫుల్గా వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళడం రావడం, ఆ గురువులు కూడా చిన్నపిల్లల్లాగా వీళ్ళతో మాట్లాడడం. అందులో సమంత మనకి చాలా చిన్నపిల్లల మనస్తత్వం, అందువలన ఆ కారణంగా ఆమె ఎన్నుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆశ్రమాస్లో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కానీ వాసుదేవ్ జగ్గి గారు కానీ వీళ్ళు ఎంతసేపు ఒకటే చెప్తారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. అండ్ మొదటి నుంచి కూడా సమంత అంతే, ఆమె మెంటాలిటీ అంతే. అంటే హైఫైగా ఉండడము అలాంటివి ఆమె చేయదు, సింపుల్గా ఉండడము, హై థింకింగ్. అందువల్లనే చాలా సింపుల్గా వివాహం కోసం ఆ లింగభైరవి టెంపుల్ని చూస్ చేసుకుంది. హిందూ మతాలలో మ్యారేజెస్ సిస్టంలో, వ్యవస్థలో చాలా రకాల మ్యారేజ్లు ఉన్నాయి. సప్తపది, అగ్నిహోత్రము, ఆ తర్వాత ఈ యొక్క గంధర్వ వివాహము, రాక్షస వివాహము, ఇలా రకరకాల వివాహాలు ఉన్నాయి. భూతశుద్ధి వివాహము అనేటటువంటిది ఇది కూడా ఉందా గురుగారు? ఎక్కడ ఉంది దీని ప్రస్తావన? యాక్చువల్గా దీని ప్రస్తావన మనకి ఈ యొక్క కలియుగ భవిష్యోత్తర పురాణంలో ఉంది, అలాగే గర్గ సంహితలో ఉంది, అలాగే భాగవతంలో ఉంది. అంటే ఈ ద్రౌపదీదేవి ఈ స్వయంవరంలో ఆమె సీతాదేవి వీళ్ళు చూస్ చేసుకుంటారు. ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఇదేంటంటే మోడర్న్ ఎరాలో ఇప్పుడు మెడిటేషన్ అంటున్నాం కదా, ఈ మెడిటేషన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ భూతశుద్ధి వివాహం చేసుకుంటారు. మనం గృహప్రవేశాలు చేసినప్పుడు మనము పుణ్యాహవచనం అని చేస్తాం. అలాగే ప్రతి పూజ చేసినప్పుడు కూడా, డైలీ పూజలో కూడా ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాహ ఏ తేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటూ మనం ఇలా ముక్కుకు చూసుకుంటూ వెనక్గా వేస్తాం. అంటే ఏవైతే అసురశక్తులు, భూత ప్రేతాలు, ఇవన్నీ నకారాత్మక శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ వెళ్ళిపోండి, మేము బ్రహ్మకర్మ స్టార్ట్ చేస్తున్నాము అని. సో ఈ వివాహంలో ఉన్నటువంటి భూతశుద్ధి వివాహంలో ఉన్నటువంటిది ఇప్పుడు ఈ మోడర్న్ ఆడపిల్లలందరూ, ఇంకా ఈ రాబోయే తరంలో అందరూ ఆ పెళ్ళిళ్ళే చేసుకుంటారు. ఎలా అంటే ఆర్య సమాజ్ వచ్చిన తర్వాత, దయానంద సరస్వతి వచ్చిన తర్వాత ఆర్య సమాజ్ మ్యారేజెస్ బాగా చేసుకున్నారు. సో ఆ రకంగా భూతశుద్ధి వివాహం అంటే ఏం లేదు, రైట్ నాస్ట్రిల్ని ఇలా మూసుకోవాలి, ఫస్ట్ స్టెప్. లెఫ్ట్ దాంతో ఇన్హేల్ చేయాలి, లోపలికి గాలి పీల్చాలి. ఎన్నిసార్లు పీల్చాలంటే 16 సార్లు, 16 టైమ్స్. అట్లాగా మనము ఏం మంత్రమా అంటే ఎమ్ మంత్రమా, ఎమ్ మంత్రాన్ని 16 టైమ్స్ చాంట్ చేయాలి. ఆ తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ని ఇలా మూసుకొని ఈ దీంతో వదిలేసేయాలి, ఎక్స్హేలింగ్ చేయాలి. చేసినప్పుడు ఫస్ట్ టైం 64 టైమ్స్ యం 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 అంటూ మానసికంగా స్మరణ చేయాలి. అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క చక్రాలు ఏవైతే ఉన్నాయో, షట్ చక్రాలన్నిటిలో కూడా ఈ యొక్క ఆక్సిజన్ వెళ్ళి అదంతా ఒకసారి బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా క్లీన్స్ చేసి బయటకి ఎక్సైల్ చేసి వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. యం రం లం వం షం 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 క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవదు వాగ్వాదిన్యై స్వాహ అని వేదములోనే ఉంది. అలాగే అం ఆం ఇం ఇం క్షం అక్షరమాలైక్య అక్షరమాల అక్షరమాలం కృతే ఐం వదవదు వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐం వదవదు వాగ్వాదిన్యై స్వాహ అంటూ చేస్తామన్నమాట.